కృష్ణ ముకుందతో ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు ఆదర్శ ఇచ్చిన సిగ్గుపడ్డము ఎక్స్‌ప్రెషన్స్ చూసి మొన్నటి వరకు భవాని, అత్తయ్య మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ముహూర్తాలు తీసేద్దామని అనుకుంటున్నారు. ఆ పరిస్థితికి తీసుకొచ్చావు నువ్వు" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ముకుంద అయితే "నేను కడుపుతో ఉన్నాను. నిజంగా కడుపుతో ఉన్నాను. నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది నన్ను అసలు నువ్వు పిల్లలు కనవు. నువ్వు పిల్లలు లేని గొడ్రాలివి. నీ గర్భసంచి తీసేయడం వల్లే కదా నేను కడుపుతో ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు నన్ను అంటారేంటి మీరు? మీరు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మురారి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ముకుంద అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమస్య ఇప్పుడు నాది కాదు, మీదే. మీరే చూడాలి ఆ సమస్యని. దాని నుంచి మీరే ఏం చేస్తారో, ఎలా చెప్పుకుంటారో అది మీ పని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది ముకుంద. ఆ మాటలకి కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక మురారి అయితే అలా షాక్ అయ్యి ముకుంద కాస్త చూస్తూ ఉంటాడు. "అంతే కదా నేను చెప్పింది. మీరు పిల్లలు కనలేక కృష్ణ గొడ్రాలు కాబట్టి నాతో పిల్లలు కనిపించి పిల్లల తల అనిపించుకోవాలని చూస్తున్నారు. నువ్వు నాటకం బాగానే ఆడుతున్నావు కడుపమ్మలాగా. కానీ నేనిప్పుడు బాధలు పడాలా" అని ముకుంద అంటూ ఉంటుంది కృష్ణ మురారి వాళ్ళతో.